హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక వీడియో రెడీ చేసుకొని యూట్యూబ్లో పెట్టినప్పుడు అది కరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అన్నది మనం తెలుసుకోవడం గురించి ఒక యాప్ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఏంటన్నది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఒక వీడియో చేసి పెట్టినప్పుడు టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం, తర్వాత SEO పెడతాం కదా. ఈ మొత్తం 3 కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మనం చెక్ చేసుకునే విధానం గురించి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో ఫ్రీగా ఈ యాప్లోని మనం ఆ వీడియోని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అన్నది మాత్రం చెక్ చేసుకుందాం. అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చాము. ఇప్పుడు నార్మల్గా ఉన్న వీడియో పెట్టిన తర్వాత దీన్ని టైటిల్స్ రాద్దాం. ప్రతిదానికి వీడియో టైటిల్ రాయాలి కదా, టైటిల్ రాద్దాం. ఇది ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాబట్టి హౌ టు వైరల్ కామెడీ పెడదాం. తర్వాత ట్యాగ్స్, వీడియోకు ట్యాగ్స్లు ఇద్దాం. ఇది షార్ట్ కాబట్టి ఇంకొకటి షార్ట్ పెడదాం. మన ఛానల్ నేమ్ ఇచ్చుకుంటే మంచిది. మన ఛానల్ నేమ్ ఇద్దాం. ఇప్పుడు టైటిల్ అయిపోయినట్టు దీన్ని మొత్తం కాపీ చేసి మన డిస్క్రిప్షన్లో ఇచ్చేద్దాం. కాపీ అయిపోయింది. ఇంకా దీనికి ఇంకా ఎక్కువ రాసుకుంటే మంచిది. నేను 5000 వరకు ఉంటుంది. ఇంకా ఇద్దాం కొద్ది ట్యాగ్స్. వీడియోకి సంబంధించింది, కామెడీగా సంబంధించింది మొత్తం ట్యాగ్స్ ఇంకా ఎక్కువ ఇద్దాం. ట్యాగ్స్ మనకి దానికి సంబంధించిన ట్యాగ్స్ అక్కడ ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి అవి చూసుకొని ఇచ్చేసుకున్నా పర్వాలేదు. ట్యాగ్స్ మొత్తం కొడదాం. అవుట్ తర్వాత ఇంకా ఇద్దాం, ఎందుకంటే దీనికి ఎక్కువ ఉండాలి ట్యాగ్స్. మ్యాటర్ కూడా ఎక్కువ రాసి ఉంచుకుంటే మంచిది. ఇంకా ఇంకటిద్దాం. అలా ట్యాగ్స్ మనం ఎన్ని ఇవ్వాలనుకుంటున్నామో అన్ని ఇచ్చుకోవచ్చు. అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇద్దామా, ఇంకోటి ఇచ్చేద్దామండి. ట్యాగ్స్ సరిపెట్టేద్దాం. తర్వాత ఇంకా వీడియో ట్యాగ్స్ అయిపోయింది. తర్వాత ఇది మామూలుగా ఈ వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది ఒకసారి మనం చెక్ చేద్దాం. చెక్ చేసే యాప్ ఒకటి ఉందని చెప్పాను కదా, యాప్ విడ్కు. ఈ యాప్లోకి వెళ్ళి మనం ఇప్పుడు వీడియో ఉంది కదా, ఈ వీడియో చూద్దాం. ఇది వీడియో ఆల్రెడీ వచ్చింది. దాన్ని ఓకే చేద్దాం. ఓకే చేస్తే ఇది ఆల్రెడీ మనం ఇచ్చిన టైటిల్ కరెక్ట్గా ఉందా లేదన్నది అది చెప్తుంది. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే పర్ఫార్మెన్స్ ఏది బాగుందో ఆ టైటిల్ మనకు వస్తుంది. ఈ టైటిల్ పెట్టుకోమంటుంది. కానీ మనం పెట్టిన టైటిల్ మన నేమ్తో ఉన్నది కాబట్టి ఉంచుదాం, తర్వాత చూద్దాం. ఈ టైటిల్ మనకి
తీసుకోవద్దులే, మన టైటిల్ మనకు వచ్చాం. తర్వాత డిస్కషన్లోకి వచ్చాం. ఇప్పుడు మన వీడియో పర్ఫార్మెన్స్ ఎలాగుందో చూడండి. టైటిల్ ఒక్కడ తప్ప మిగతా అన్నీ ఏది కూడా అంత పర్ఫార్మెన్స్గా లేదు, ఒకదానికొకటి సంబంధం లేదు. అందుకని మొత్తం రెడ్ కలర్లో వచ్చింది. అలా రెడ్ కలర్లోకి వస్తే మన వీడియో పర్ఫార్మెన్స్ బాగోలేదు. మనం టైటిల్ కానీ మనం ఇచ్చిన వర్డ్స్ ఏవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదన్నమాట. అది ఈ యాప్ వల్ల ఇదొకటి మనకు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం గ్రీన్ మార్క్లోకి వచ్చేసేలాగా మనం చూసుకోవాలి. దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ముందు ట్యాగ్స్ మనం ఇవ్వలేదు కదా, ఇగో ఇక్కడ ఇది ట్యాగ్స్ కిందకి వస్తే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ చేసి ట్యాగ్స్ మొత్తం మనకు చూపిస్తుంది. దాన్ని మనం ఏం చేయవసరం లేదు, జస్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా ట్యాగ్స్ వెళ్ళిపోతుంది. ఈ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్నాయి, అందుకే రెడ్ కలర్ వచ్చింది. అది వద్దు. మళ్ళీ అక్కడ ఉన్న నేమ్ని మాత్రం టచ్ చేసామంటే మళ్ళీ ఏ పర్ఫార్మెన్స్ బాగున్నాయో ఆ ట్యాగ్స్ మొత్తం మళ్ళీ మనకు కనిపిస్తాయి. వేటి అవి వచ్చాయి. ఇవి చూడండి, పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఈ ట్యాగ్స్ మొత్తం ఇచ్చేద్దాం. వాటి మీద జస్ట్ అలా ఫ్రెష్ చేస్తే సరిపోద్ది, ఆటోమేటిక్గా మన ట్యాగ్స్లోకి వెళ్ళిపోతాయి. ఇది చూడండి, ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఇందాక 0లో ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 35 దాకా పోయినాయి. అది మనకి 50 పర్ఫార్మెన్స్ చూపించిందంటే ట్యాగ్స్ ఇచ్చినవి అంతా కరెక్ట్గా ఉన్నట్టే. ఇంకా మనకు సరిపోలేదు, 30లో ఉన్నది. ట్యాగ్స్ ఇప్పుడు 2 వచ్చాయి, 3 వాటిలో ఒకటి ఫ్రెష్ టెక్ చేసుకుంటే సరిపోద్ది, వెళ్ళిపోద్ది. ఈ 2 పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా అవసరం లేదు. నేమ్ టెక్ చేసుకుంటే మళ్ళీ ట్యాగ్స్ పర్ఫార్మెన్స్లో ఉన్న ట్యాగ్స్ మళ్ళీ మనకు చూపిస్తాయి. అలాగా అవి ఎన్నిసార్లు వచ్చినప్పుడు అన్నిసార్లు మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. అక్కడ ఆటోమేటిక్గా మనం 40 దగ్గరికి వెళ్ళిపోయాము. పర్ఫార్మెన్స్ అంటే 50% ఉన్నదంటే ఈ వీడియోకి ట్యాగ్స్ కరెక్ట్గా ఉన్నట్టే. మళ్ళీ ప్రెస్ చేద్దాం, ఇంకా అక్కడ 50 అవ్వలేదు. పైన ట్యాగ్స్ 3 వచ్చాయి, అవి కూడా యాడ్ చేసేద్దాం. మళ్ళీ నేమ్ టైప్ చేస్తే మళ్ళీ మనకి ట్యాగ్స్ వస్తాయి. చాలా సింపుల్ అండి, మనకు పెద్ద ఏదో తెలియని అవసరం లేదు వీటిలోనే. ఎంతమందికి తెలియక నేను బాధలు పడేవాడిని, ఇప్పుడు జస్ట్ ఒకటి వచ్చింది ట్యాగ్స్. దీనివల్ల మన వీడియో పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందో లేదా మనం చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఈ ట్యాగ్స్ పూర్తిగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇందాక మొత్తం అన్ని రెడ్ కలర్లు ఉండి కదా, అలా రెడ్ కలర్ లేకుండా అయిపోయినాయండి ట్యాగ్స్. మొత్తం 50% వచ్చింది. ట్యాగ్స్ కూడా లెన్స్ సరిపోయినాయంట, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మనం అలా వచ్చింది ఏంటన్నది. ఇకండి ఇప్పుడు చూడండి, గ్రీన్ మార్కులు వచ్చాయి. కాకపోతే డిస్క్రిప్షన్ ఒకటి బాగోలేదు. తర్వాత మనది టైటిల్ లింక్ ఒకటి ఇవ్వలేదు కిందనే. ఆ రెండోటికి మాత్రం రెడ్ కలర్లు ఉన్నాయి, అవి కూడా రెడ్ కలర్లో అనుకుంటా. మొత్తం గ్రీన్లోకి వచ్చేస్తే అప్పుడు మన వీడియో పర్ఫార్మెన్స్ బాగుందని దాని అర్థం. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి నేను నా యూట్యూబ్ లింక్కి సంబంధించిన లింకుల్లోకి వెళ్తున్నాను. నా పాత వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ, అది కాపీ చేసుకుంటున్నాను. అది కాపీ చేసుకొని మళ్ళీ ఈ వీడియోలో పెట్టేసుకుంటే మనకు సరిపోద్ది, అంతే. అవి ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. మొత్తం కాపీ చేసేస్తున్నాను. కాపీ అవి ఎవరో వీడియో చేసుకుంటే వాళ్ళ వీడియోలో తీసుకొని సరిపోద్ది. ఇక ఇక్కడ మనకి మొత్తం మన మ్యాటర్ మొత్తం ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం కాపీ చేసుకున్న తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసి సరిపోద్ది. మన వీడియో కొద్దిగా స్లోగా ఉన్నా మాత్రం నీట్గా అందరికి అర్థం అవ్వాలని కొద్దిగా లెంత్ ఎక్కువైనా సరే చెప్పడం జరిగింది. అదే చూడండి, కాపీ చేసాను. ఇప్పుడు చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. మనం ఏ నేమ్ రాసి ఏం చేసినా మాత్రం పక్కన ఈ బ్లూ కలర్లో ఉన్న దాన్ని మాత్రము
ఖచ్చితంగా నేమ్ టేక్ చేసుకోవాలి, అప్పుడే అది సేవ్ అవుతుంది. ఓకే, సేవ్ చేద్దాం. దాన్ని కొద్దిగా దానిలో కలిసిపోయింది రాసిద్దాం. ఇక్కడ ఎల్లో వస్తుంది అందులోది. ఓకే, ఇక్కడ పైన ఇచ్చేద్దాం ఎల్లో. ఓకే ఓకే అయిపోయింది. ఓకే క్లియర్. ఓకే సేవ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఇందాక 2 రెడ్ కలర్లు ఉండిపోయినాయి కదా, చూడండి ఇప్పుడు మొత్తం గ్రీన్కి వచ్చింది. అంటే వీడియో మనం రాసిన టైటిల్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఓకే, ఎలాగ మనం చెక్ చేసుకోవచ్చు ఏ వీడియోనన్నా, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో సబ్స్క్రైబ్ చేయండి.